పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అనేక వరాల్లో అతి శ్రేష్టమైన వరం, గొప్ప వరం ఏంటని ప్రశ్నిస్తే దానికి జవాబు ఏంటంటే స్వేచ్ఛ అనే వరం. God has given us the gift of freedom to choose among the choices. దేవుడు మానవునికి స్వేచ్ఛ అనే వరాన్ని ఇచ్చాడు. ప్రతి మానవుడు, నువ్వు నేను, మనందరం కూడా మనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకవచ్చు. సరే, ఫలితం తర్వాత ఉంటుంది. మన జీవించిన జీవిత విధానం బట్టి ఫలితం ఉంటుంది. అయితే ప్రప్రదంగా మనకు మాత్రం స్వేచ్ఛ ఉంది. మనకు ఎలా ఇష్టమైతే అలా మనం జీవించవచ్చు. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయములో అక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. 11వ వచనం హెడ్డింగ్ పైన నరుడు స్వేచ్ఛాపరుడు అని ఒక హెడ్డింగ్ ఉంది ప్రియులారా. అయితే 15వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ నీవు కోరుకుందువేని ప్రభుని ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించున్నది నువ్వే నిర్ణయించుకో. డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, యూ కెన్ ఫాలో. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫాలో, యూ నీడ్ నాట్ టు ఫాలో. సో ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్, ఫర్గెట్ అబౌట్ ద జడ్జ్మెంట్. దే కమ్ లేటర్. అంటే తీర్పును పక్కన పెట్టండి కొంతసేపు. నీకైతే స్వేచ్ఛ ఉంది. నీకు ఇష్టమైతే నువ్వు దేవుని ఆజ్ఞను పాటించవచ్చు. నీకు ఇష్టమైతే నువ్వు దేవుని త్రోవలో వెళ్ళవచ్చు. నిర్ణయం చేసేది నువ్వే. నీకు నువ్వే నిర్ణయం చేసుకోవాలి. దేవుడు నీకు ఆ శక్తి ఇచ్చాడు ప్రియులారా. మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే మనిషికి స్వేచ్ఛ ఉంది. మంచిగా ఉంటే మంచిగా ఉండొచ్చు, వద్దు అంటే కూడా చెడిపోవచ్చు. కానీ ఈ లోకంలో ప్రియులారా చెడు అనేది ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది. మనిషి చాలాసార్లు తన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. చూడండి, చేపలు పట్టే జాలరు ఏం చేస్తాడండి, ఆ చేపలను ఎలా పడతాడు అంటే పెద్ద పెద్ద చేపలను పట్టేటప్పుడు ముందు ఏం చేస్తాడంటే ఒక ఎర్ర, ఆ గేలానికి ఒక ఎర్రను పెడతాడు. ఆ గేలం వేసినప్పుడు ఆ ఎర్ర అటు ఇటు తిరగటం వల్ల చేప ఏమనుకుంటుంది, ఏదో ఒక ఆహారం అనుకొని ఆ ఎర్రలో ఉన్నటువంటి ముళ్ళుని, ఒక ముళ్ళుని లేకపోతే ఆ యొక్క చేపను పట్టేటువంటి గేలాన్ని మర్చిపోయి స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని ముందు వెనకలు ఆలోచన చేయకుండా, వివేకము లేకుండా ఆ యొక్క ఎర్రని తింటాకి ముందుకెళ్తుంది. కొన్నిసార్లు తల్లి చేప ఈ పిల్ల చేపను నెడతా ఉంటుందంట. వెళ్ళొద్దు, అది కొరకొద్దు, అది మంచిది కాదు, లోపల ఒక ముళ్ళు ఉంటుంది, నువ్వు చచ్చిపోతావు, వెళ్ళొద్దని తల్లి చేప పిల్లని నెడతా ఉంటుందంట. కానీ ఈ పిల్ల చేప అనుకుంటుందంట, మా అమ్మ యొక్క మొహం ఆమెకేం తెలుసు, అది అంతా అట్రాక్టివ్గా ఉంటే మా అమ్మ వెళ్ళొద్దంటుంది ఏంటని తల్లి లేకుండా చూసి ఈ పిల్ల చేప వెళ్ళి ఆ ఎర్రను కొరుకుతుంది. గేలంలో ఉన్నటువంటి ఆ ముళ్ళుని కొరికి చివరికి జాలర చేతిలో మరి ఒక ఆహారంగా మారిపోతూ ఉంటుంది. ఫ్రీడమ్, స్వేచ్ఛ. అట్రాక్టివ్గా ఉన్నదని చేయటం కాదు స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ అంటే కూడా బాధ్యత ప్రియులారా. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నీకు స్వేచ్ఛ ఉంది, నీకు కావాలంటే దేవుని ఆజ్ఞను పాటించవచ్చు, లేకపోతే లేదు. తర్వాత వచనం చూడండి ప్రియులారా, 16వ వచనం. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు చూసారా ప్రియులారా, 2 త్రోవలు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు, 2 మార్గాలు. నిప్పు ఉంది, నీళ్లు ఉన్నాయి. చేయి చాచి వాడిలో నీకు ఇష్టము వచ్చినది తీసుకొనుము. నిప్పు ఉంది, నీళ్లు ఉన్నాయి. చేయి చాచి నీకు ఇష్టమైనది తీసుకోమని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. తర్వాత మృత్యువు జీవము కూడా నరుని ముందట ఉన్నది, అతడు తాను కోరుకొనున్నది తీసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రియులారా మనల్ని జీవింపచేయచ్చు, లేకపోతే మనల్ని చంపేయచ్చు.
సో యువర్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డెసిషన్ యు మేక్ కెన్ లీడ్ యూ టు డెత్ ఆర్ టు లైఫ్. ఇంకొక చేప పిల్ల యొక్క ఉదాహరణ చెప్పా. తల్లి చేప ఏమో ఆ యొక్క ఎర్రని కొరక వద్దంది. పిల్ల చేప ఏం చేసింది? తల్లి లేకుండా చేసి చూసి తల్లి లేకుండా ఉన్న సమయంలో, లేని సమయంలో వచ్చి తల్లి మాటను వినకుండా మా అమ్మకేం తెలుసులే పిచ్చిది అని అనుకొని వెళ్ళి ఆ ఎర్రను కొరికింది, వెళ్ళి ఆ యొక్క ముళ్ళును కొరికింది. అక్కడ గిలగిలా కొట్టుకులాడుతూ మరి చేపలు పట్టే జాలరుడు బుట్టలో పడిపోతుంది. తప్పుడు నిర్ణయం. పావురాలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా, ఎక్కడైతే పావురాలు వాలతాయో అక్కడ పనసకాయ రసం పోస్తారంట, చల్లుతారు. జిడ్డు జిడ్డుగా ఉండే పనసకాయ జ్యూస్ అక్కడ పోస్తారంట. ఈ పావురాలు ఆ పనసకాయ వాసనకే బాగా అట్రాక్ట్ అయిపోయి ఎక్కడైతే ఆ రసం ఉందో దాని మీద పొరలాడుతాయంట, అట్లా పడుకొని ఉంటాయంట. కొంచెం సేపటికి ఆ యొక్క రసం ఎండి పావురాలు ఎక్కడైతే ఉన్నాయో, పావురాల యొక్క ఫెదర్స్, ఆ ఈకలు ఉంటాయి కదా రెక్కలకి ఫెదర్స్, ఆ పావురానికి ఉన్నటువంటి ఈకలన్నీ ఆ రసానికి అంటుకుపోయి పావురం ఎగురుదామంటే చాలా నొప్పి వచ్చి ఆ యొక్క ఈకలన్నీ అక్కడ అంటుకుపోయినాయి. కాబట్టి పావురం పైకి ఎగరలేక అక్కడ ఉండలేక చాలా నొప్పితో ఆ చిక్కుల్లో పడిపోయి ఉంటుందంట. ఆ పావురాలు పట్టేవాళ్ళు వచ్చి అప్పుడు ఆ యొక్క పావురాలని తీసుకుంటారంట. అయితే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ యొక్క శోధన లాంటిది మనం జయించలేము. అది జయించాలంటే మనకున్న స్వేచ్ఛని బాధ్యతగా వాడుకోవాలి, బాధ్యత కలిగి మనం ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది చూసారా, మరణం జీవం నీ ఎదట ఉన్నాయి. నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు, ఏమి కోరుకుంటున్నావు, నువ్వు కోరుకునే కోరికలు నేను ఏ వైపుకు తీసుకెళ్తానే. దేవుని వాక్యం చెప్తుంది మనకి, నిప్పు నీళ్లు కూడా నీ ముందట ఉన్నాయి. నిప్పు నీళ్లు, చేయి చాచి నీకేది కావాలో కోరుకో. మరణం జీవం కూడా నీ ఎదుట ఉన్నాయి, నీకేది కావాలి కోరుకో. చూసారా ప్రియులారా, దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ చూడండి, చిన్నపిల్లల నుండి వృద్ధుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛ ఉన్న చోట శోధన కూడా ఉంటుంది. చిన్నపిల్లడికి వాళ్ళ అమ్మగారు 5 రూపాయలు సరే గుడికి వెళ్ళి చందా అయ్యేరా ఈ 5 రూపాయలు అంటే ఆ పిల్లడు ఏం చేస్తాడు, దారిలో వెళ్ళే టైంలో ఎవడు ఐసోడు కనపడతాడు, ఐస్ అమ్ముకునే వ్యక్తి. ఈ చిన్నపిల్లడికి వెంటనే శోధన వచ్చేసిద్ది, ఒరే 5 రూపాయలు చందా ఎందుకు వేయటం, ఐస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఐస్ కొనుక్కొని తినేరాదు అని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు 2 ఉండే ఇతను ఎదుట, గుళ్ళోకి వెళ్ళి చందా వేయాలా లేకపోతే ఐస్ క్రీమ్ కొని తినేయాలా, సతమతం అయిపోతూ ఉంటాడు ఈ యొక్క పిల్లవాడు. దేవుడు చెప్తా నీకు 2 నిర్ణయాలు ఉన్నాయి. సరే మంచోడైతే అమ్మ చెప్పిందిగా ప్రార్థన చేసుకొని దేవుడికి సమర్పిద్దామని కానుకేస్తాడు, లేకపోతే ఏముందలే ఐస్ కొనుక్కొని తినేద్దామని తినేసేవాళ్ళు ఉంటారు. స్వేచ్ఛ, ఏదన్నా చేయొచ్చు, కానీ తీర్పు ఒకటి ఉందనేది మనం మర్చిపోకూడదు. సరే ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా వేరే ఎగ్జాంపుల్, కాలేజీకి వెళ్ళమని తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకి లక్షల్లో ఫీజులు కడతారు. ఇప్పుడంతా ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న కొన్నిసార్లు ₹1,00,000 కడతారు, 2 లక్షలు కడతారు, 50,000 కడతారు. ఫీజులు చాలా పెరిగిపోయినాయి. తల్లిదండ్రులు ఫీజు కడుతున్నారు, కానీ పిల్లోడు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్ళమంటే కొంతమంది క్లాసులకి ఏమి వెళ్తాంలే బోరు కొడుతుందని సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ స్వేచ్ఛని సినిమాకి వెళ్ళాలా క్లాస్కి వెళ్ళాలా? మంచోడైతే క్లాస్కి వెళ్తాడు, బాధ్యత కలిగినోడైతే అమ్మో అమ్మా నాన్న ఫీజులు కట్టారు, లక్షల్లో ఫీజులు కట్టారు, మా అమ్మా నాన్న చాలా త్యాగం చేస్తున్నారు, సాక్రిఫైస్ చేసి రాత్రనక పగలనక చెమటోడ్చి మా కోసం డబ్బులు సమకూర్చి మా ఫీజులు కడుతున్నారు, మేము వెళ్ళి చదువుకోవాలి అనే బాధ్యత ఉన్న పిల్లలైతే
తప్పకుండా కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. అదే బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏముందిలే క్లాసులకి ఏమి వెళ్తాం, బోరు కొడుతుంది, సినిమాకి వెళ్ళిపోదాం అని సినిమాకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పద్దాక బస్సులో స్కూల్కి కాలేజీలకి వెళ్ళి ఏమొస్తారులే, ఆటో వెళ్ళి ఏమొస్తారులే, అక్కడే బోర్డింగ్లో పోతే పోయింది, డబ్బులు కడదాం, బోర్డింగ్లో జాయిన్ చేద్దాం, 3 పూట్ల పిల్లలకు అక్కడే భోజనం పెడతారు, చక్కగా చదువుకుంటారు, ఒకవేళ గుడి ఉంటే పొద్దున్నే ప్రార్థన కూడా వెళ్తారు, డిసిప్లిన్ కలిగి ఉంటారని కొద్ది డబ్బులు ఎక్కువైనా తల్లిదండ్రులు పిల్లలకి సుఖవంతంగా ఉండటానికి, క్రమశిక్షణగా ఉండటానికి, దైవ భయం కలిగి ఉండటానికి వాళ్ళని హాస్టల్స్లో, కాన్వెంట్లో జాయిన్ చేస్తారు. కానీ పిల్లలు ఏం చేస్తారు, చదువుకోమంటే వాళ్ళలో లవ్ లెటర్లు రాసేవాళ్ళు ఉంటారు, చేతులు కోసుకునే వాళ్ళు ఉంటారు, ఇక రకరకాలుగా తమ జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యం మీకు చెప్తుంది, దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. మీ స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? నిప్పు, నీళ్లు, ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ చేయి చాచి నీకు ఏది కావాలో కోరుకో అంటుంది దేవుని యొక్క వాక్యం. మరణం, జీవం 2 కూడా నీ ఎదుట ఉన్నాయి. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చూజ్ వాట్ యు వాంట్. మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది కుర్రోళ్ళు చాలా బాగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఒక పక్కనేమో ఒక వాయిస్ ఏం చెప్తుందో, పెట్టు, ఇంకా స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ చేయి, వెళ్ళు 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 అంటది. ఇంకో పక్కన వాళ్ళు మనం ఎట్లా పడితే అలా ప్రయాణం చేయకూడదు, వేరే వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు, కాబట్టి క్రమబద్ధంగా వెళ్ళమని ఇంకో వాయిస్ చెప్తుంది. మన బాధ్యత కలిగిన వాళ్ళమైతే నెమ్మదిగా, స్లోగా ట్రాఫిక్ రూల్స్ పాటించి వెళతాం. అదే విచ్చలవిడిగా క్రమశిక్షణ లేని వాళ్ళమైతే స్పీడ్ బాగా వెళ్ళిపోయి ఏదో టర్నింగ్లో టైర్ జారిపోయి మనము పడతాం, వేరే వాళ్ళకి తగులుతాం, కొన్నిసార్లు ప్రాణ నష్టం జరగవచ్చు, మనకు జరగలేదు, ఆస్తి నష్టం జరగవచ్చు, చాలా నష్టాలు జరగవచ్చు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నా స్వేచ్ఛను నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను బాధ్యత కలిగి జీవిస్తున్నానా? నేను ఏం కోరుకుంటున్నాను? మరణాన్ని కోరుకుంటున్నానా, జీవాన్ని కోరుకుంటున్నానా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం అప్పుడు ఒక ఆలోచన చేయి. నేను తీసుకునే ఈ నిర్ణయం నన్ను జీవము వైపు తీసుకువెళుతుందా, మరణం వైపు తీసుకువెళుతుందా? ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ చాయిస్ దట్ ఐఎమ్ మేకింగ్, ఈజ్ ఇట్ లీడింగ్ మీ టు డెత్ ఆర్ ఈజ్ ఇట్ లీడింగ్ మీ టు లైఫ్? I have freedom to choose among the choices. What am I choosing? What is the quality of my choices? What is the background or result of my choices? ప్రతి ఒక్కరూ తాము కోరుకునే కోరికలని, వారు ఎంపిక చేసుకునే ఆ యొక్క వాటిని లోపలగా ఆలోచన చేయాలి ప్రియులారా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, 19 శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఏం చెప్తున్నారంటే, దేవుడు నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తాడంట. దేవుడు గుడ్డోడు కాదు కదా, దేవుడు చెవిటోడు కాదు కదా. He observes you, he sees you, he watches over you. దేవుడు నరుడు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు. ఎందుకు? శిక్షించడానికే కాదు, తర్వాత చెప్తుంది, తన పట్ల భయభక్తులు చూపు వారిని ఆయన కాపాడును. ప్రైజ్ ద లార్డ్. నీవు భయభక్తులు కలిగి ఉండేవాడవైతే దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. తర్వాత ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. దేవుడు ఎప్పుడు నువ్వు తప్పులు చేయాలి, పాపాలు చేయాలని కోరుకోడు, నిన్ను ప్రేరేపింపడు. ఎవరిని చెడు చేయుటకు అనుమతి కూడా ఇవ్వడు. కానీ మనం దేవుడు అనుమతి ఇవ్వకపోయినా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఈ పాపాలు చేయటానికి, చెడు పనులు చేయటానికి మనకున్నటువంటి స్వేచ్ఛని
దుర్వినియోగం చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నేను నా స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకుంటున్నాను, నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను, నేను నా డబ్బుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను, నేను నా టాలెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను, మంచి కోసం వాడుతున్నానా, చెడు కోసం వాడుతున్నానా, ఇదిగో నేను తీసుకునే ప్రతి నిర్ణయం నన్ను మరణం వైపు తీసుకువెళుతుందా, చావు వైపుకు తీసుకువెళ్తుందా, లేక జీవము వైపు, మంచి మార్గము వైపు నన్ను 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ముందుకు తీసుకెళ్లే నిర్ణయాలు నేను తీసుకుంటున్నానా, నేను ఏమి కోరుకుంటున్నాను, నా కోరికలు నన్ను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాయి అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియుల. దేనికంటూ ప్రతి దానికంటూ ఒక హద్దు ఉంటుంది, కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని బార్డర్స్ ఉంటాయి. మన లిమిట్స్ దాటకూడదు ప్రియులారా. పాత రోజుల్లో కిరసనాయిల్ బుడ్లు ఉండేవి. ఒక సీసాలో కిరోసిన్ పోసి ఒక ఒత్తిని పెట్టి దాని మీద దీపం వెలిగిస్తారు. కొన్నిసార్లు చీకట్లో ఆ వెలుగుతున్న దీపం చుట్టూ కొన్ని పురుగులు వస్తాయి. సో ఆ పురుగులు వచ్చి ఆ దీపంతో కాసేపు దూరంలో చూసి ఆడితే పర్వాలా, కానీ ఈ పురుగులు లిమిట్ దాటిపోతాయి. కొన్నిసార్లు లిమిట్ దాటిపోయి వెళ్ళి ఆ మంట చుట్టూ తిరిగి ఆ మంటలోనే పడిపోయి కాలిపోయి బూడిదైపోతాయి. నో యువర్ లిమిట్స్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, డోంట్ క్రాస్ యువర్ బార్డర్స్, డోంట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్. నీ స్వేచ్ఛని ఎప్పుడు కూడా దుర్వినియోగపరచుకోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూసారు, ఇంకో మాట మంచి బైబిల్లో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథం 15వ అధ్యాయం 19వ వచనములో 2వ భాగంలో, తన పట్ల భయభక్తులు చూపు వారిని ఆయన కాపాడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ స్వేచ్ఛను మంచిగా ఉపయోగించుకో. అయితే ప్రియులారా, ఈనాటి సువిశేషంలో కొద్ది పెద్ద లాంగ్ సువిశేషం, అవి క్లుప్తంగా ఎక్కువసేపు తీసుకోకుండా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు మన వాక్యాన్ని పరిశీలిస్తే అక్కడ ప్రభువు చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? ప్రభు, నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాలని రద్దు చేయటకు వచ్చానని అనుకోవద్దు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను తప్పుగా అనుకోవద్దు. నేనేదో రూల్స్ తీసేద్దాకా వచ్చాను అనుకొని, లేకపోతే నేను అన్నీ రద్దు చేయటకు వచ్చానని అనుకోవద్దు అని ప్రభువు అంటున్నారు. మరి ప్రభువు వచ్చిన పని ఏంటంటే, నేను వారిని సంపూర్ణమనర్చుటకే కానీ రద్దు చేయటకు కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఏమంటున్నారంటే, నేను వాటి యొక్క అర్థాన్ని ఇంకా లోతుగా వివరించడానికి వచ్చాను, కానీ వాణిని రద్దు చేయటానికి, డిస్మిస్ చేయటానికి నేను రాలేదు అని ప్రభు అంటున్నారు. ఎందుకంటే ప్రియులారా, బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యము శ్రేష్టమైనది, ఒక విలువైనది, లోతైన అర్థం కలిగినది. అవి ఊరికినే పోయే మాటలు కాదు. లేకపోతే చూడండి, ఇక్కడ మనం చదివితే ప్రభు ఏమంటున్నారు చూడండి, పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ పదం, ప్రతి చిన్న పదం కూడా నెరవేరుతుంది. బైబిల్ని ఆషామాషగా తీసుకోవద్దు ప్రియులారా. పరలోకం నశించిపోద్ది, భూలోకం నశించిపోద్ది, కానీ దేవుని వాక్యం చిరకాలం ఉంటుంది. కాబట్టి తర్వాత చెప్తున్నా, ఆ వాక్యాన్ని ఎలా పడితే అలా బోధించకూడదు, అర్థం పర్థం లేకుండా బోధించకూడదు, ప్రార్థన లేకుండా బోధించుకోకూడదు, క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా బోధించకూడదు. ఎవరు పడితే ఎలా ఎప్పుడు ఇష్టం వచ్చినట్లు అట్లా, ఒక ట్రైనింగ్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, కరెక్ట్గా తెలుసుకోకుండా వాక్యాన్ని బోధిస్తే పొరపాటు. ఏమంటున్నారు చూడండి, ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనా భంగపరచి తప్పుడు బోధ చేస్తే అటువంటి వారు పరలోక రాజ్యంలో అత్యల్పులుగా పరిగణింపబడతారు. ఈ పరలోకం నశించినా భూలోకం నశించినా కానీ దేవుని వాక్యం ఎప్పుడు అలాగే ఉంటుందని చెప్పి, కాబట్టి ఈ వాక్యాన్ని బోధించేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రాపర్గా ఉండాలి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఆ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని
తప్పుడు బోధలు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకొని దాన్ని బోధించాలని ప్రభువు చెప్తున్నారు. సో ఇక్కడ పాత క్రొత్త నియమములు అని హెడ్డింగ్ పెట్టి, నేను వచ్చింది దాన్ని రద్దు చేయటం కాదయ్యా, డిస్మిస్ చేయటం కాదు, కొట్టిపడేయటం కాదు, నేను వచ్చింది యేసయ్యనైన నేను వచ్చింది, దైవ కుమారుడైన నేను ఎందుకు వచ్చానంటే ఈ ఆజ్ఞలని పరిపూర్తి చేయటానికి, లేకపోతే వాటిని సంపూర్ణమనర్చడానికి. ఐ హ్యావ్ కమ్ టు ఫుల్ఫిల్ the law. I have not come to dismiss the law. I have not come to contradict the law, but I have come to fulfill the law, to give a complete understanding of the law. నేను వచ్చింది సంపూర్ణమనర్చడానికి కానీ రద్దు చేయటానికి కాదని ప్రభువు చెప్తున్నారు ప్రియులారా. మొట్టమొదటిగా రెండవదిగా ప్రభు ఏమంటున్నారంటే, చాలామంది ఏమంటారంటే, ప్రభు చెప్తున్నారు పాత నిబంధనలు ఏముంది, నరహత్య చేయరాదని ఉంది కదా, నరహత్య కావించేవాడు తీర్పునకు గురియగును అని పూర్వీకులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. అంతకుముందు అన్నారు కదా ఏమని, నరహత్య చేయరాదని. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తున్నారు ప్రభు, కానీ ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా తన సోదరునిపై కోపపడేవాడు తీర్పునకు గురియగును. ప్రైజ్ ద లార్డ్. మేము చాలామంది హత్య అంటే కత్తులు పెట్టుకున్న హత్యలు కాదండి. ఈ కత్తులు పట్టుకొని చేసే హత్యల కంటే కూడా వేరే హత్యలు ఉన్నాయి. నీ నోటు మాటతో కూడా నువ్వు హత్యలు చేస్తావు, మర్చిపోవద్దు. కొందరు మాటలు వింటే మనం చచ్చిపోతాం. ఇక ఈ మాట కత్తి కంటే పొదునైనది. నీ మాట, నోటు మాటతో నువ్వు ఎన్నో హత్యలు చేస్తున్నావు. కత్తులు చేత్తో పట్టుకోకుండానే నీ నోటు మాటతో ఎన్నో హత్యలు నువ్వు నేను చేస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది అది కూడా తప్పే. యేసు ప్రభు ఏంటంటే అక్కడ బాహ్యంగా చేసే పనిని మాత్రమే ఆయన చూడడు, ఆయన నీ ఆలోచనలు చూస్తాడు, నీ హృదయ అంతరంగంలో ఉన్న ఉద్దేశాలను కూడా చూస్తాడు. ఇక్కడ పాత నిబంధనలో హత్య చేయొద్దని చెప్పారు అంతే, కానీ ప్రభు చెప్తున్నారు హత్యే కాదమ్మా, నీ నోటు మాట, లేకపోతే నీలో ఉన్న కోపము, లేకపోతే నువ్వు వేరే వాళ్ళని చులకన చేసే మాట్లాడే విధానం, వేరే వారిని అవమానించిన పాపమే. హత్య అంటే కత్తిని రక్తాన్ని మాత్రమే చూడొద్దని ప్రభువు చెప్తున్నారు. ఈ హత్య చేయటానికి ముందు ఏం జరుగుద్దండి, కోపం. మనిషి రగిలిపోతుంటాడు కోపంతో. కోపం లేకపోతే ఎవరి మీదైతే మనం కక్ష సాధించాలనుకున్నామో ఆ వ్యక్తులు వస్తే కొంతమంది వారిని అవమానపరుస్తారు, చులకన చేసి మాట్లాడతారు, గౌరవం ఇవ్వకుండా అసలు వాళ్ళని మనుషుల్లా కూడా ట్రీట్ చేయకుండా చాలా హీనంగా చూస్తారు. ఇవన్నీ పాపాలే. కత్తితో పొడితేనే పాపం కాదండి. నీ నోటి మాటతో ఎవరినైనా అన్యాయంగా తప్పు చేయకుండా కోపగించుకున్నా, వేరే వారిని చులకన చేసి మాట్లాడినా, వేరే వారిని అవమానించినా నువ్వు హత్య చేసినట్లే అని యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో బాగా నాకు ఇష్టమైన మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనములో ప్రభు అంటున్నారు, బలిపీఠ సన్నిధికి నీవు కానుకను తీసుకొని వచ్చినప్పుడు, చాలామంది కానుకలు తెస్తారు, అందరితో గొడవలు పెట్టుకుంటారు, పోట్లాడతారు, తగులాడి దేవుని ఎదుట కానుకలు తీసుకొస్తారు పీఠంలోకి. కానీ ప్రభు ఏమంటున్నాడు, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను అక్కడే వదిలిపెట్టేసి, నువ్వు తెచ్చిన కానుకను అక్కడే పెట్టేసి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. ప్రైజ్ ద లార్డ్. మనం మంచిదే, దేవునికి కానుకలు తీసుకొస్తాం, తప్పు కాదు, మంచిదే. కానీ మనసులో వేరే వ్యక్తితో మనస్పర్ధలు పెట్టుకొని, తగువులు పెట్టుకొని, అపార్థాలు చేసుకొని, అవి మనసులోనే ఉంచుకొని దేవుడి దగ్గరకు వచ్చి కానుకను అర్పిస్తే దేవుడు ఆ కానుకను స్వీకరింపడం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఆ కానుకను అక్కడ వదిలేసే, ఫస్ట్ నువ్వు వెళ్ళి సఖ్యపడు, ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ని క్లారిఫై చేసుకో, తర్వాత నా సన్నిధికి వచ్చి నాకు కానుకను సమర్పించని దేవుడు అంటున్నాడు. మాకు మైనర్ సెమినరీలో
ఏంజిల్ సెమినరీలో మాకు బ్రదర్లుగా ఉన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫాదర్ జోసెఫ్ వెంపని అనే ఫాదర్ గారు ఉన్నారు. వెంపని ఫాదర్ గారు. ఆ ఫాదర్ గారు మాకు ఎప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు సుమారు ఒక ఐ థింక్ సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం ఆయన ఈ మాట మాకు చెప్పారు. దేవుని సన్నిధికి, బలిపీఠ సన్నిధికి నువ్వు కానుకను తెచ్చడానికి ముందు, ఆయనకి అర్పించడానికి ముందు, నీ కానుక దేవుడి ఎదుట అంగీకరింపబడాలంటే నువ్వు ముందెళ్ళి సఖ్యపడు. ఎవరితో అయితే అన్యాయంగా తగులాడావో పోట్లాడావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. తప్పు ఉంటే అమ్మా పోను అనుకోకుండా ఇట్లా జరిగింది, సరే మంచి చెడు దేవుడికే తెలుసు, మనం అవి మనసులో పెట్టుకోకుండా మంచిగా ఉందాం అని తప్పులను సరిచేసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఆ కానుకను అక్కడ వదిలే. కానుక కాదు ముఖ్యం అక్కడ. కానుక కంటే ముఖ్యం నువ్వు మనస్పర్ధలు తీసేసుకోవటం ముఖ్యం. కాబట్టి మనస్పర్ధలు తీసేసేయి, దేవుని దగ్గరికి వెళ్ళు, కానుకను అప్పుడు సమర్పించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రియులారా, మూడో విషయం ఏంటంటే ఇక్కడ సూసేషన్. ఫస్ట్దేమో నేను ఏమి ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటకు రాలేదు, పూర్తి చేయటాకే వచ్చానని ప్రభువు చెప్పారు. భూమి ఆకాశాలు నశించిపోవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పొల్లు కూడా నశించిపోదని చెప్పారు. కాబట్టి వాక్యం చెప్పేవాళ్ళు దాన్ని తప్పుడు బోధ చేయకుండా వాక్యాన్ని అర్థం చేసుకుని బోధించాలని చెప్పారు. రెండో విషయం సుశేషణ చెప్పింది ఏంటంటే హత్యలే చేయటం కాదు, నోటు మాట కూడా సరిగ్గా ఉండాలి. నువ్వు నోటు మాటతో కూడా హత్యలు చేస్తావు, కొన్నిసార్లు అవమానపరుస్తున్నారు, కొన్నిసార్లు కోపగిస్తున్నారు, ఇవన్నీ తప్పులే. కాబట్టి నువ్వు కానుకను దేవుడి దగ్గరికి సమర్పించాలంటే దానికంటే ముందు ఇదిగో ఎవరి మీద అయితే కోపం ఉన్నదో, ఎవరినైతే అవమానించావో, ఎవరితో మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకొని రా అని ప్రభు చెప్పారు. మూడోది ప్రియులారా, వ్యభిచారం గురించి చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు ఏమన్నారు? వ్యభిచరింపరాదు అని ఉంది. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, చూడండి ప్రభు ఏం చెప్తారు. ఫస్ట్ దీన్ని ఇంగ్లీష్లో యాంటీథీసిస్ అంటారు. అంటే ఒకప్పుడు ఇలా అన్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అని ప్రభు ఇంకా లోతైన అర్థం ఇస్తున్నారు. అంటే కంటి ముందు కనపడే తప్పే కాదు, దానికంటే కంటికి కనపడని తప్పు కూడా యేసయ్య మనకి ఎత్తి చూపిస్తున్నాడు. ఇక్కడ వ్యభిచారం, మూడోది వ్యభిచారం గురించి. వ్యభిచరింపరాదు అని మీకు అప్పుడు రాసి ఉన్నారు, శాస్త్రంలో ఉంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వ్యభిచారం మాత్రమే కాదు, కామంతో ఎవరినైనా చూసినా అది తప్పే. మీకోసం చదువుతాను. వ్యభిచరింపరాదు అని శాసనమును మీరు విని ఉన్నారు కదా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం. 28వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే. అంటే వ్యభిచారం అంటే శారీరకంగా తప్పు చేయటం మాత్రమే కాదు, అసలు దానికంటే ముందు ఏం జరుగుతుంది? కంటితో నువ్వు చూసే విధానం, కామంతో నువ్వు చూసినట్లయితే నీ హృదయంలో నువ్వు ఆల్రెడీ వ్యభిచారం చేసినట్లే అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారు, ఇవన్నీ వింటానికి చాలా కష్టంగా ఉంటుంది. మనల్ని బాధించే అంశాలు. ప్రతి ఒక్కరిని మనం క్రమశిక్షణ కలిగి ఆత్మ పరిశీలన చేసుకొని మనం శుద్ధి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియులారా, ఎంత డీప్గా హెచ్చరిక ఉన్నాయంటే, నీ కన్ను నీకు పాప కారణంగా ఉంటే ఆ కన్నుని పెరికేయి అంటున్నారు ప్రభు. నీ దేహం మొత్తంతో కూడా నువ్వు నరకానికి వెళ్తుంటా, ఈ కన్ను పోతే పోయింది కదా అంటున్నారు. నువ్వు నీ కుడి చెయ్యి నీకు పాప కారణమైనచో దాన్ని నరికి పారవేయి. నువ్వు దేహం అంతటితో కూడా నరకానికి వెళ్ళటం కంటే ఒక కుడి చేయి పోతే పోనే. అట్లానే ప్రభు మన కన్నులు పెరికేయమని, చేతులు కాళ్ళు నరుకోమని అర్థం కాదు. అసలు అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, క్రమశిక్షణగా ఉండండి, జాగ్రత్తగా ఉండు. వ్యభిచారం అంటే ఆ తప్పే కదా. ఆ వ్యభిచారం వరకు వెళ్ళటానికంటే ముందు నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ దేహాన్ని అదుపులో పెట్టుకో అని యేసయ్య మనల్ని హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రియులారా, నాలుగో విషయం ఏంటి? విడాకుల గురించి చెప్తున్నారు. నాలుగోది,
ఒకప్పుడు అన్నాడు పాత నిబంధనలో మోషే గారు ఏమని, తన భార్యని విడవనించువాడు విడాకుల పత్రములు భార్యతో ఉండకూడదు అనుకునేవాడు ఏం చేయడు, విడాకులు ఇవ్వాలి అని ఒకప్పుడు ఉంది పాత నిబంధనలో. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక వ్యభిచార కారణము తప్ప, ఒక భర్త వ్యభిచారం చేసేవాడైతే, భార్య వ్యభిచారం చేసేదైతే తప్ప, ఆ కారణం తప్ప వేరే ఏ కారణం కూడా భర్త విడాకులు ఇవ్వకూడదు, భార్య విడకూడదు. భర్త వ్యభిచారుడైతే, వ్యభిచారం చేసేవాడైతే, వేరే వాళ్ళతో పాపాలు చేసేవాడైతే, భార్య వ్యభిచారం చేసేదైతే అప్పుడు విడాకులు అయితే ఇవ్వచ్చు. కానీ ఆ కారణం తప్ప ఏ కారణం వల్ల కూడా ఎప్పుడు కూడా విడాకులు ఇవ్వకూడదు. అట్లా విడాకులు ఇచ్చేవాళ్ళు ఒకరినొకరు, భార్య భర్తను వ్యభిచారం చేసినట్టుంటుంది, భర్త భార్యని వ్యభిచారిని చేసినట్లు ఉంటుంది. ఇక్కడ వాక్యంలో మీరు చదువున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును తప్ప భార్యని విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిని చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహవాడిన వాడు ఆమెతో వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రియుల, ఈ వ్యభిచార కారణం తప్ప ఏ కారణం వల్ల ఎవరికి విడాకులు ఇవ్వకూడదని దేవుడి వాక్యం చెప్తుంది. 5వది ప్రమాణాలు. కొంతమంది ఊరికనే మదర్ ప్రామిస్ అండి, గాడ్ ప్రామిస్ అండి అంటూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు ఒట్లు పెట్టేస్తారు, ప్రామిస్లు అంటారు, నిజమండి, మదర్ ప్రామిస్ అండి, గాడ్ ప్రామిస్ అండి, దేవుడి మీద కూడా ఒట్టేసేస్తారు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, ఫస్ట్ ఏమంటున్నారంటే, నువ్వు పెట్టిన ఒట్టులు ప్రమాణాలన్నీ పూర్తి చేయి, నువ్వు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెను అని పూర్వీకులు చెప్పారు కదా అని చెప్పి, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఒట్టే వేయొద్దు. మీరు ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు, పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకు? పరలోకం దేవుని సింహాసనం, భూలోకం మీద కూడా ఒట్టు పెట్టవద్దు. ఏలైనా ఈ భూలోకం ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకోవద్దు, ఏలైనా అది ఆ మహారాజు నగరము అని చెప్పి ఏమన్నా. అసలు మనం ఎవరండి ఒట్లేసే? మనం ఎంత, మన స్టాండర్డ్ ఎంత చూడండి. నీ తల వెంట్రుకను ఒక్కదానైనా నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నువ్వు నీ తలపైన ఒట్టు పెట్టుకోవద్దు. సరే, కొంతమంది రంగులు వేస్తున్నారు, సరే తెల్ల రంగు ఏరనుకోండి, నల్ల రంగులు వేసేవాళ్ళు ఉంటారు కదా. ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది కదా. ప్రభు ఏమన్నా నువ్వు ఆ రోజులు బట్టి అంటున్నారు, నీ తల వెంట్రుకను ఒక్కదాన్నైనా నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నువ్వు నీ తలపై ఒట్టు పెట్టుకోవద్దు. అంటే రంగులు వేస్తాం కాదు, రంగులు ఎవరైనా అలా కాదు. అంటే యూ డోంట్ హ్యావ్ ఈవెన్ ద పవర్ ఆన్ యువర్ హెడ్. నీ మీద కూడా నువ్వు ఒట్టేసుకోవద్దు, ఇవన్నీ చేయొద్దు. మరేం చెప్పాలని ప్రభు అంటున్నారు, చాలా షార్ట్గా ఉండు. నువ్వు చెప్పాలనుకున్న అవునంటే అవునను, కాదంటే కాదు అను, అంతే. ఎయిదర్ ఎస్ ఆర్ నో. అంతేగాని సోదంతా చెప్పి మదర్ ప్రామిస్ అండి, గాడ్ ప్రామిస్ అండి, ఇక మా తాత మీద ఒట్టు, మా మామ మీద ఒట్టు, మా అమ్మాయి మా పిల్లల మీద ఒట్లు, ఈ ఒట్లు పెట్టొద్దు. అసలు నీకు హక్కు లేదు. నువ్వు చెప్పాలనుకున్నది అవునంటే అవునను, కాదంటే కాదను, అంతవరకే ఉండు. కానీ ఓవర్ యాక్షన్ చేసి ఒట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. కాబట్టి ప్రియులారా, ఈ 5 విషయాలు పాత క్రొత్త విషయాల్లో ప్రభు అన్నది నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటకు రాలేదు, దాన్ని పూర్తి చేయటకు వచ్చాను అని చెప్పారు. తర్వాత హత్యలంటే అంతకుముందేమో నరహత్య చేయరాదని ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పేదంటే హత్య అంటే కత్తిపెట్టి హత్య కాదు, నీ మాటతో హత్య చేయొద్దు, ఎవరిని అవమానించవద్దు, ఎవరి మీద కోపగించుకోవద్దు. ఒకవేళ ఇవన్నీ ఉంటే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చే ముందు నీ కానుక అక్కడ వదిలేసి వెళ్ళి సఖ్యపడు ఫస్ట్, అప్పుడు నీ ప్రార్థన ఆలకింపబడుతుంది అంటున్నారు. తర్వాత వ్యభిచారం అంటే ఆ తప్పు శారీరక తప్పే కాదు, నువ్వు కంటి చూపుతో కూడా వ్యభిచారం చేసినట్లే, కామంతో చూసిన వ్యభిచారం చేసినట్లయితే ప్రభు అంటున్నారు. ఇదిగో భార్య పరిత్యాగం, ఒక వ్యభిచారం అన్న కారణం తప్ప అసలు విడాకులు ఇవ్వద్దు. వ్యభిచారం మనం వేరే వాళ్ళతో పాపం చేస్తున్నారని చూస్తే నీ తప్ప వేరే కారణం వల్ల విడాకులు ఇవ్వకూడదన్న. తర్వాత ఒట్లు పెట్టొద్దు. సరే, పాత నిబంధనలు అన్నారు, నువ్వు దేవునికి ఏమన్నా మొక్కుకుంటే మొక్కు తీర్చు అని అన్నారు, అది వరకు ఓకే. కానీ నూతన నిబంధనలు యేసయ్య అన్నారు, అసలు నువ్వు ఒట్టే పెట్టొద్దు.
నువ్వు చెప్పాలనుకున్నది అవునంటే అవునను, కాదంటే కాదను. కాబట్టి ప్రియులారా, ఈ మొదటి పట్టణమేమో స్వేచ్ఛను చక్కగా ఉపయోగించుకో, ఎట్లా దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటాడు, ఆయన తన భక్తులను ఆశీర్వదిస్తాడని చెప్తుంది. సువిశేషంలో ప్రభు ఆ పాత నిబంధనలు ఏమన్నారో చెప్పి అక్కడతో లిమిట్ అవ్వకుండా ఇంకా లోతుగా వెళ్తున్నారు ప్రభు. జీసస్ ఈజ్ నాట్ లిమిటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఓన్లీ యాక్ట్ అలోన్, బట్ ద యాటిట్యూడ్, యువర్ ఇంటెన్షన్, యువర్ థింకింగ్, దాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. పని మాత్రమే కాదండి, ఆ పని చేయటానికి ముందు మన మనసులో చాలా వెళ్ళొద్దు. ఒక మర్డర్ చేశాడు, ఒకేసారి మర్డర్ చేయడు ఆ వ్యక్తి, ఒకేసారి హత్య చేయడు. ఆ హత్య చేయటానికి ముందు ఒక ప్లాన్ వేసుకుంటాడు, ఒక ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ప్రభు మనమేమో హత్యని హత్య అనుకుంటున్నాం, ఆ హత్య కంటే వెనకేం జరిగింది కూడా ఇంపార్టెంట్. ప్రభు అంటున్నారు, ఆ హత్యలు జరగటానికి ఏవైతే ముందుండే కోపాలు, అసూయలు, అవమానించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, అవి సరిచేయండి. అంటే కింద నుంచి ప్రభు ఆ యొక్క అంశాన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వినేవారు ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోండి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, మా అందరికి స్వేచ్ఛ అనే వరం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మాకు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛని మంచి పనుల కోసం వాడుకోవడానికి మీ శక్తిని బలాన్ని ఇవ్వండి. సైతాను శోధనకు లొంగిపోకుండా యవ్వనస్తుల్ని, చిన్నారి బిడ్డల్ని, భార్య భర్తల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆత్మీయ వరాలతో వారిని అభిషేకించండి. నువ్వు చూచే దేవుడు ప్రభువా, మమ్మల్ని చూస్తూ ఉంటున్నావని వాక్యం సెలవిస్తుంది. మేము మంచిగా ఉండటానికి నీ కృపను మాకు దయచే ప్రభువా. సువిశేషంలో చెప్పావు, నువ్వు వచ్చింది రద్దు చేయటం కాదు ప్రభువా, ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటం కాదు, పరిపూర్తి చేయటానికి వచ్చావని సెలవిస్తున్నావు ప్రభువా. మేము హత్య అనుకుంటున్నాము, కానీ మా నోటి మాటలతో హత్య చేస్తున్నామని మర్చిపోతున్నాం. కొన్నిసార్లు అవమానిస్తున్నాం, చులకనగా చూస్తున్నాం, మమ్మల్ని క్షమించయ్యా. మేము దేవాలయానికి కానుకలు తెస్తున్నాం, కానీ నువ్వు చెప్తున్నావు ఫస్ట్ ఆ కానుకని అక్కడ వదిలేసి సఖ్యపడి రమ్మంటున్నావు. మా బంధువులతో, మా చుట్టాలతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగు వారితో సఖ్యపడే మనసు మాకు దయచే ప్రభువా. ఇదిగో తండ్రి, ఒట్లు పెట్టుకోవద్దు అంటున్నావు, మేము అనేక ఒట్లు పెడతా ఉంటాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మేము చెప్పాలనుకున్నది అవును కాదు అని 2 మాటల్లో తేల్చేయమంటున్నారు. ఇదిగో వ్యభిచారం అంటే పాపం అనుకుంటున్నాం, కళ్ళతో కామంతో కూడా చూసిన పాపం అంటున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, మమ్మల్ని నువ్వు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధంగా మేమందరం ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. మేము కూడా నీ సహాయంతో పరిశుద్ధులుగా ఎదిగే భాగ్యం మాకు దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభుని క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ను చూసినట్లయితే మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, ఆమేన్.